వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది కదా, నవంబర్ నుంచి జనవరి వరకు జరుగుతుంది కదా. మధ్యలో ఇప్పటి వరకు మనకి మెయిన్గా ఎక్కువ టాపిక్స్ని, అదే రీజనింగ్, మ్యాథ్స్, జిఎస్, జీకే, జిఏ అంటే కరెంట్ అఫైర్స్ ఏవి అడుగుతున్నానో కొంచెం అనలైజ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మినిమం అన్న మీరు 70+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఏ టాపిక్స్ ఎక్కువ చూసుకోవాలా, మిగతా టాపిక్స్ కొంచెం తక్కువ చూసుకుని ఈ టాపిక్స్ని ఎక్కువ కవరప్ చేయండి. ఫస్ట్ మనకి టాపిక్స్ మెయిన్గా సబ్జెక్ట్స్ ఏముంటాయంటే రీజనింగ్, మ్యాథ్స్, జిఎస్ అంటే జనరల్ సైన్స్, జీకే, జిఏ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ రీజనింగ్లో మెయిన్గా మనకు అడగడానికి స్కోప్ ఉండేది కోడింగ్, డీకోడింగ్ నుంచి మినిమం 3 or 5 మార్క్స్ అడుగుతున్నాడు. ఒకసారి బై లక్లో 6 మార్క్స్కి అడుగుతున్నాడు కోడింగ్, డీకోడింగ్. ఇది మెయిన్ టాపిక్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ సిరీస్ నుంచి 4-5 క్వశ్చన్లు అడుగుతున్నాడు. 4 లేక 3 ఖచ్చితంగా అడుగుతున్నాడు. పజిల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఏదో జస్ట్ 12:144, మళ్ళీ నెక్స్ట్ 13 ఎంత, ఇలాంటి టైప్ ఆఫ్ పజిల్స్. లేకుంటే ఒక బ్రాకెట్స్ ఇచ్చి 2 బ్రాకెట్లో ఇచ్చి అలాంటి టైప్ ఆఫ్ పజిల్స్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంటు, ఇంకా ఈ పజిల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తాడు. నెక్స్ట్ ఇవి నార్త్ డైరెక్షన్స్ సంబంధించింది ఇస్తాడు. నార్త్లో కూర్చున్నాడు అని ఒక పజిల్ ఇస్తాడు, దానికి సంబంధించింది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో అంటే బాడ్మాస్ రూల్ గుర్తుంటుంది కదా మీకు. బాడ్మాస్ రూల్ ప్రకారము దీంట్లో నుంచి 3 మార్క్స్ ఇస్తున్నాడు. అది బాగా చూసుకుని సిలాజిజం నుంచి 2 or 3 మార్క్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ నుంచి అదే స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద 2 ఆప్షన్స్ ఇచ్చి అవి అగ్రీనో దానికి రిలేషన్ అట్లాంటివి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయిన డైరెక్షన్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ బెడ్ రిలేషన్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. ఈ మెయిన్ టాపిక్స్ రీజనింగ్లో చూసుకోండి. 30 కదా, 30లో ఒక 25+ తెచ్చుకోవచ్చు, 20+ మార్క్స్లు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే వర్క్ అండ్ టైం నుంచి కంపల్సరీ 1 మార్క్ 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ట్రైన్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో 1 మార్క్ అడుగుతున్నాడు. యావరేజెస్ నుంచి 2 or 3 మార్క్స్కి అడుగుతున్నాడు. యావరేజెస్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా కొంచెం టెక్నికల్ అంటే లాజికల్గా అడుగుతున్నాడు, 3 మార్క్స్. పర్సంటేజ్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ నుంచి 2 మార్కులు. ఎస్ఏ అండ్ సిఏ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 or 3 మార్క్స్ వస్తున్నాయి. నెంబర్ సిస్టమ్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. నెంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ అని ఉంటాయి. నెక్స్ట్ రిమైండర్ థియరం ఉంటుంది. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఉంటుంది. అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ నుంచి అయితే కంపల్సరీ 2 or 3 మార్క్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఈ పక్క టాపిక్ ఇది. నెక్స్ట్ డిస్కౌంట్ నుంచి 1 మార్క్ అడుగుతాడు. ఏజెస్ నుంచి 2 మార్క్స్ అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా మెయిన్ ఈ టాపిక్స్. జనరల్ సైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ 2లో చేస్తాను. జనరల్ సైన్స్, జీకే, జిఎస్ ఏమేమి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో